హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం న్యూ ప్యాషన్ ప్రో బైక్ గురించి తెలుసుకుందాం. ఇది BS6 ఇంజిన్తో వస్తుంది, 110cc డిస్ప్లేస్మెంట్. ముందుగా ఈ బైక్ గురించి తెలుసుకునే ముందు ఈ బైక్లో కొత్తగా వచ్చిన న్యూ చేంజెస్ ఏంటి, అలాగే న్యూ డిజైన్స్ ఏంటి, ఈ బైక్లో వాడిన న్యూ టెక్నాలజీ, అలాగే ఈ టెక్నాలజీ ద్వారా మనకి మైలేజ్ ఎలా ఇంప్రూవ్ అవుతుందో తెలుసుకుందాం. ఈ బైక్ ప్రైస్ ఏంటి, అలాగే మనకి ఈ బైక్ ఏ కలర్స్లో మనకి అవైలబుల్గా ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. Let's welcome to our channel Artech Telugu. This is Purna. ఈ బైక్ని చూడగానే స్పోర్టివ్ లుక్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ మస్కులర్ ట్యాంక్, అలాగే దీనికి రెండు వైపులో ఉండే ఈ కౌల్స్ కూడా ప్యాషన్ ప్రో బ్రాండింగ్తో, ట్విన్ కలర్ డిజైన్తో మంచి కలరింగ్గా, మంచి గ్రాఫిక్ డిజైన్తో వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇది యూత్ని బాగా ఆకట్టుకుంటుంది. దీని ఫ్రంట్ చూసుకుంటే హెడ్ ల్యాంప్ వచ్చేసి హెలోజన్ బల్బ్ ఇచ్చారు. దీని పైన చూసుకుంటే విండ్ స్క్రీన్ పైన 3D యాంబ్లమ్ H అంటే హీరో సింబల్ మనకి సూచిస్తుంది. అలాగే టైల్ ల్యాంప్కి వెళ్తే LED ఇచ్చారు. టైల్ ల్యాంప్ వచ్చేసి న్యూ సిగ్నేచర్ టైల్ ల్యాంప్ అయితే కొత్తగా ఇచ్చారు. ఇది కొత్త డిజైన్ అని చెప్పుకోవచ్చు. అలాగే సింగిల్ సీట్ బెస్ట్ కుషనింగ్ ఎఫెక్ట్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. పిలియన్ లీడర్కి బెస్ట్ కంఫర్ట్ సిట్టింగ్ ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ముందు బైక్ మీద చూసుకుంటే ఇది 20 mm ఇంక్రీజ్ చేశారు హైట్. అలాగే ఈ ప్యాషన్ ప్రో బైక్కి న్యూ డైమండ్ చేసి ఇచ్చారనమాట. ఈ చేసి దీనివల్ల హెవీ వెయిట్స్ ఈజీ క్యారీ చేయొచ్చు. అలాగే హై స్పీడ్ వెళ్ళినప్పుడు బైక్ బ్యాలెన్సింగ్ కూడా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. దీని స్పెక్స్ చూసుకుంటే ఇంజిన్ వచ్చేసి 113.2cc ఇంజిన్, మ్యాక్సిమం పవర్ వచ్చి 9.14 PS at 7500 RPM, మ్యాక్సిమం టార్క్ వచ్చి 9.79 Nm at 5000 RPM. ఇది BS6 ఇంజిన్ కాబట్టి ఇక్కడ క్యాథలిక్ కన్వర్టర్ కూడా మనం చూడొచ్చు. మన ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 11 లీటర్స్ ఇచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 180 mm. ఇది ముందు బైక్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. మన ఇండియన్ రోడ్స్కి తగ్గట్టుగా ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా బాగుంది. నెక్స్ట్ ఇందులో యూజ్ చేసిన టెక్నాలజీ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్. ఈ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనేది మనకి కార్బొరేటర్ మీద ఇది బాగా వర్క్ అవుతుంది. తక్కువ ఫ్యూల్ కన్జ్యూమ్ అయ్యేలాగా ఇది వర్కింగ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ i3s టెక్నాలజీ. మనకి ముందు గ్లామర్లో కూడా ఇది టెక్నాలజీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఈ టెక్నాలజీ ఆన్ ఆఫ్ స్విచ్ రైట్ సైడ్ ఇచ్చేవారు గ్లామర్కి, బట్ దీనికి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దగ్గర ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఇచ్చారనమాట. i3s టెక్నాలజీ అంటే ఐడియల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్. ఈ టెక్నాలజీ మన బైక్ ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం. ఈ బైక్ వల్ల మైలేజ్ ఎలా ఇంప్రూవ్ అవుతుందో కూడా తెలుసుకుందాం. మనం బైక్ ఎప్పుడైతే రన్నింగ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు, లేదంటే సడన్గా ఆగాల్సిన వచ్చినప్పుడు 5 seconds కన్నా ఎక్కువసేపు మన బైక్ ఐడియల్గా పొజిషన్లో ఉండిపోతే ఆటోమేటిక్గా ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది. ఇంజిన్ ఆఫ్ అయిపోయిన తర్వాత మనకి క్లచ్ లివర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇంజిన్ అనేది రీస్టార్ట్ అవుతుంది. మన ఈ ఐడియల్ పొజిషన్లో ఉన్నప్పుడు ఫ్యూల్ కన్జప్షన్ అవ్వకుండా ఈ i3s సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. దీనివల్ల మనకి మోర్ ఫ్యూల్ ఎఫిషియన్సీ వస్తుంది, హై కన్జప్షన్ ఆఫ్ ఫ్యూల్ కూడా తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ ఇందులో వచ్చిన ఫీచర్ వచ్చేసి IBS ఇండికేటివ్ బ్రేకింగ్ సిస్టమ్. బ్యాక్ బ్రేక్ మనం ఎప్పుడైతే అప్లై చేసామో ఆటోమేటిక్గా 50% ఆఫ్ ద ఎఫర్ట్ మన ఫ్రంట్ బ్రేక్ నుంచి వస్తుందన్నమాట. దీనివల్ల బైక్ స్కిడ్డింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే యాక్సిడెంట్స్ కూడా జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో కూడా రేడియల్ టైర్స్ యూజ్ చేశారనమాట. ఈ బైక్ వచ్చి మనకి 2 వేరియంట్లో లభిస్తుంది. ఒకటి డిస్క్, రెండు వచ్చేసి డ్రమ్ వేరియంట్. డిస్క్ వచ్చేసి 118 kgs ఉంది. కార్బొరేట్ వచ్చి ఈ బైక్లోని చెప్పుకోవాల్సిన టెక్నాలజీ ఆటో సాయిల్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ముందున్న గ్లామర్ బైక్లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ టెక్నాలజీ వల్ల మనకి యూజ్ ఏంటంటో తెలుసుకుందాం. ఈ టెక్నాలజీ వల్ల మన బైక్ ఐడియల్ పొజిషన్ ఉన్నప్పుడు, లేదంటే ట్రాఫిక్ జామ్లో ఉన్నప్పుడు కూడా వితౌట్ యాక్సిలరేషన్ మూమెంట్ ఏమీ లేకుండానే స్లో మూమెంట్ క్లచ్తో బైక్ని ఈజీగా మూవ్ చేయొచ్చు అనమాట. అదే ఇంతకుముందు మన బైక్లో అయితే యాక్సిలరేషన్ లేకుండా క్లచ్ మూమెంట్ ఇస్తే మనకు బైక్ కొంచెం గుద్దుకొని, లేకపోతే కొంచెం అబ్స్ట్రక్షన్ గురయ్యి మన బైక్ ఇంజిన్ అనేది ఆగిపోవడం అనేది మనం చాలాసార్లు చూసే ఉంటాం. ఇటువంటి దాన్ని అధిగమించడానికే ఈ ఆటో సాయిల్ టెక్నాలజీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది.
దీని సస్పెన్స్ సిస్టమ్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ హైడ్రాలిక్ సస్పెన్స్ సిస్టమ్. ఇది చాలా సూపర్గా ఉంది, చాలా మంచి కుషనింగ్ ఎఫెక్ట్ అయితే ఇస్తుంది. 120 mm అనమాట ఇది డయామీటర్ వచ్చి. అలాగే బ్యాక్ వచ్చేసి 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్బర్. నెక్స్ట్ దీని వీల్స్ చూసుకుంటే 18-inch alloy wheels విత్ ట్యూబ్లెస్ టైర్స్. ఫ్రంట్ బ్యాక్ చూసుకుంటే మనకి సేమ్ టైర్ సైజ్ అయితే ఉంటుంది, 18/100. నెక్స్ట్ ఇందులో మైలేజ్ విషయానికి వస్తే కంపెనీ వాళ్ళు ఇచ్చింది 65 kmpl అని చెప్పారు. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన బట్టి, నేను తెలుసుకున్న దాన్ని బట్టి అయితే 60 km అబోవ్ వస్తుందని చెప్పి అంటున్నారు. యావరేజ్ చూసుకున్నా మనకి 60 to 65 వేసుకుంటే ఓకే. మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 77,700 పడుతుంది డ్రమ్ వేరియంట్. డిస్క్ వచ్చేసి 80,140 రూపీస్ పడుతుంది అనమాట. నెక్స్ట్ దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే స్పీడ్ మీటర్ అనలాగ్ ఇచ్చారు, ఓడోమీటర్ డిజిటల్, ట్రిప్ మీటర్ డిజిటల్, ఫ్యూల్ గేజ్ ఇండికేటర్ ఇచ్చారు, I3S ఇండికేటర్ ఇచ్చారు, మాల్ ఫంక్షన్ ఇండికేటర్ కూడా ఉంది. ఈ మాల్ ఫంక్షన్ ఇండికేటర్ వల్ల మనకి ఇంజిన్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే ఈజీగా మనకి చెక్అవుట్ చేసే ఫెసిలిటీ అయితే మనకి ఉంటుందన్నమాట. అలాగే సైడ్ స్టాండ్ ఇండికేటర్ కూడా ఇచ్చారు. ఇందులో వాడిన సెన్సార్లు వచ్చి ఎక్సెన్స్ టెక్నాలజీ సెన్సార్స్ అనమాట. కంపేర్ టు లాస్ట్ బైక్ చూసుకుంటే మనకి ఈ బైక్లో వచ్చేసి 1 లీటర్ కెపాసిటీ మాత్రం ట్యాంక్ దగ్గర తగ్గించారనమాట. అలాగే ఈ బైక్ మనకి 5 కలర్స్లో లాంచ్ చేశారు. అవి వచ్చేసి ఫస్ట్ వన్ స్పోర్ట్స్ రెడ్, సెకండ్ ఎల్లో, థర్డ్ గ్రే, ఫోర్త్ బ్లాక్, లాస్ట్ బ్యూటిఫుల్ టేకప్ బ్లూ. మీకు నచ్చిన బైక్ ఏంటో మీరు కామెంట్ చేయండి. నాకు నచ్చిన కలర్ అయితే ఎల్లో నాకు బాగా నచ్చింది. మీకు ఈ బైక్ నచ్చిన కింద కామెంట్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ గురించి అలాగే టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.